ముందుగా ముఖ్యాంశాలు. విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్లను పంపిణీ చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. చురుగ్గా జరుగుతున్న హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు. ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర. వార్తలను వివరాలు. చిత్తూరు జిల్లా సచివాలయంలో మంగళవారం జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభం కాగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, డిఎఫ్ఓ భరణి, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డిఆర్ఓ మోహన్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశానికి జిల్లా సచివాలయానికి చేరుకున్న ఇన్ఛార్జ్ మంత్రికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, నగర మేయర్ అముద, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇది మన్రేగాలో చేసింది ఏంటంటే మన్రేగాలో పెట్టేస్తాము. మన్రేగా పెట్టలేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ తయారు చేయాలి. సో దట్ డిపార్ట్మెంట్ నుంచి తొలగిపోతాం. సెకండ్, చిత్తూరు ఎమ్మెల్యే హ్యాస్ ఇన్ఫార్మ్ టు ద జెడ్పీసీఓ ఈక్వాలిటీ ఆఫ్ వర్క్స్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ప్రతి కాన్స్టిట్యూన్సీకి చేయాలి. స్పీకింగ్ వాటర్ లేకపోతే మిగతా వర్క్స్ అంటే రోడ్స్, కల్వర్స్, కాంపౌండ్ వాల్స్, స్కూల్ ప్లే గ్రౌండ్స్ కూడా ఖర్చు చేసుకోవచ్చు. దీన్ని గమనించి తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూ సంబంధించి చర్చ చేయడం జరిగింది. And MP Chittoor has informed the COJP as well as the Art and Tourism Department. We basically status ఇవ్వాల్సింది. నవంబర్ నెల సెప్టెంబర్ నెల నుంచి ఈవెంట్ శాంక్షన్స్ అయినాయి, ఈవెంట్ కంప్లీట్ అయినాయి. బట్ యాజ్ పర్ అవర్ డైరెక్షన్ నెక్స్ట్ ఒక నెల తర్వాత వర్క్స్ పెండింగ్ ఉండకూడదు. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్ వరకు వర్క్స్ పెండింగ్ ఉండకూడదు చెప్పడం జరిగింది. సిమిలర్లీ కూతురుపట్టు ఎమ్మెల్యే కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. జల్ జీవన్ మిషన్ లో చాలా ట్యాంక్స్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కానీ శాంక్షన్స్ అయినాయి. ఆల్మోస్ట్ 15 ట్యాంక్స్ ఉన్నాయి. ఈ 15 ట్యాంక్స్ కి ఒక గ్రాంట్ అంటే జల్ జీవన్ మిషన్ సపోజ్ డబ్బులు లేకపోతే 15 ఫైనాన్స్ కమిషన్ ఒక జెడ్పీ గ్రాంట్ కింద శాంక్షన్ చేయాల్సింది, ఇది కంప్లీట్ చేయాలి. బికాస్ కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి. సిమిలర్లీ ఒక యాక్షన్ ప్లాన్ అంటే ఫార్మర్స్ కూతురుపట్టు ఎమ్మెల్యే గ్రౌండ్ వాటర్ ఒకసారి ఈవెంట్ వర్క్ చేస్తారు. ఇప్పుడు ప్రీ మాన్సూన్ సీజన్ ఉంది. సో ఖచ్చితంగా షెల్ టీమ్ షెల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. ఆల్సో చిత్తూరు ఎమ్మెల్యే మిగతా రిప్రజెంటేటివ్స్ ద్వారా పబ్లిక్ హెల్త్ యూపీహెచ్సి కొన్ని బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయి, కొన్ని అప్గ్రేడేషన్స్ కావాలి. సో డిఎంహెచ్ఓ ఇస్ ఇన్ఫార్మ్ టు మీట్ ఈచ్ అండ్ ఎవరీ పబ్లిక్ రిప్రజెంటేటివ్. అటువంటి పెండింగ్ ప్రపోజల్స్ తయారు చేయాలి అండ్ గవర్నమెంట్ కి శాంక్షన్ కోసం పంపించేయాలి. ముఖ్యంగా మనందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా అంటే ఉన్న 25 జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. ఏ రివ్యూలో అయినా, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అయినా, ఏ హెడ్క్వార్టర్ మీటింగ్ అయినా కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కాన్సన్ట్రేషన్ అంతా ఈ జిల్లా మీదే ఉంటుంది. ఈ జిల్లాలో చాలా మంది రైతులు మామిడి పంట మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా మామిడి పంటల్లో ఎవరైతే దిగుబడి విషయం ఒక ఎత్తు అయితే, దిగుబడి వచ్చిన తర్వాత వాళ్ళ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో ఆ గిట్టుబాటు ధర లభించేదో గగనమైతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ఈరోజు ఇక్కడికి ఎవరైతే అధికారులు, అలాగే శాసనసభ్యులు, అలాగే ఎంపీ గారు, కలెక్టర్ గారు మేమందరం సమిష్టితో తప్పకుండా ఈ జిల్లాలో ఉన్న మామిడి రైతుల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్యను తీసుకొని పోయి వాషింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవైతేనేమి, ఎక్స్పోర్ట్ విషయంలో అయితేనేమి, అలాగే టీడీడీ విషయంలో కూడా ఏవైతే ఇక్కడ చర్చలు జరిగాయో అవన్నీ కూలకృషిగా ఒకసారి పరీక్షించి రాబోయే సంవత్సరానికన్నా మామిడి రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి మా వంతు కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఓ పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం రెవెన్యూ గురించి ఎక్కడ మాట్లాడలేదు ఈరోజు మీటింగ్ లోనే. ఎక్కువ మంది ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పుల వల్ల చాలా మంది
ఎవరైతే రైతులు అనుకోండి భూమి గల వాళ్ళు బాధపడుతుంటే రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్న పొరపాట్లు, అలాగే రెవెన్యూ సమస్యలు ఏవైతే పీజీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులకైతేనే అలాగే ఉద్యోగస్తుల దగ్గరికి వస్తున్న సమస్యలపై అందరూ గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సభాముఖంగా దేవుడు ఒప్పుకున్న పూజారు ఒప్పుకున్నట్టు ముఖ్యంగా జిల్లాలో ఎక్కడ చూసినా గానీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలకు చిత్తశుద్ది కింద స్థాయిలో ఉన్న వీఆర్ఓలకు అలాగే సర్వేర్లలో ఏమంటారు తక్కువగా ఉంది. దానివల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారు 30 రోజులు రెవెన్యూ సదస్సులు పెడితే ఈ రోజు కూడా కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ఇంకా రైతులైతేనే ఎవరైతే వ్యవసాయ భూమి గలవాళ్ళు అలాగే కమర్షియల్ భూములు గలవాళ్ళు ఇంకా పేపర్లు అర్జీలు ఎత్తుకొని తిరుగుతున్నారంటే ఎవరిని తప్పుందని ఒకసారి మనం గుండెపై చేసుకుని పరీక్షించుకోవాలా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో తొలిన తప్పులు ఇప్పుడు సరిదిద్దేదానికి ప్రజలు మనకు అవకాశం కల్పించారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో రైతులు అలాగే ఎవరైతే రెవెన్యూ సమస్యలు ఉన్నవారో వాళ్ళ సేవలో మనం ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఆ సమస్యలు అధిగమించి ఎవరికైతే టైటిల్ డీడ్ కాడ మ్యుటేషన్లలో వాళ్ళ భూముల దగ్గర ఉన్న సమస్యలు తీర్చేయడానికి అందరం చిత్తశుద్దిగా పనిచేస్తామని జిల్లా యంత్రాంగాన్ని అందరికీ ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నా. సమాజ అవసరాలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవా సంఘం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘ నిర్వాహకులు తెలిపారు. చౌడేపల్లి మండలం లందిగంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక బాలుడు, పక్షవాతంతో బాధపడుతున్న కృష్ణప్ప, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు రమణ మరియు అనారోగ్యంతో బాధపడుతున్న నాగరాజకు ఆర్థిక సహాయం చేశారు. ఆసుపత్రి ఖర్చుల కోసం 20,000 రూపాయలను అందజేశారు. కార్యక్రమంలో మునిరాజా, మునస్వామి, రమణ, చోటిమ, చెంగప్ప, వెంకటరామయ్య, రమేష్ బాబు, దిలీప్, గోపాల్ పాల్గొన్నారు. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి. టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం, 2వ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా మే 6 నుంచి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. పురాణాల ప్రకారం సుమారు 5,000 ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలి నాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వర స్వామికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ పాల్గొని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహాత్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, తర్వాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం.
జూన్ 2025 నాటికి హంద్రీనీవా పనులు పూర్తి చేస్తామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఆ పనులకు 3,240 కోట్లు కేటాయించడం, పీబీసీ, కేబీసీ పనులకు 650 కోట్లు వెచ్చించడం శుభ పరిణామం. జిల్లాలోని పడమటి మండలాలకు హంద్రీనీవా, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా త్వరలో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కనున్నాయి. చివరి దశలో ఉన్న పనులను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుంగనూరు, కుప్పం ఉప కాలువల పెండింగ్ పనులు, గండ్లు పడటం, బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతులు చేయడంపై దృష్టి సారించారు. చిన్నకి పోనా లీకేజీలను అరికట్టి ప్రవాహ వేగం పెంచే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. కాలువ విస్తరణ కంటే లైనింగ్ పనులతోనే నీరు సాగుతోందని గుర్తించారు. అత్యవసరమైన చోట మాత్రమే విస్తరించేలా డిజైన్ ఆమోదించారు. కూటమి ప్రభుత్వం హంద్రీనీవా కాలువ పనులకు 3,240 కోట్లు మంజూరు చేసింది. పుంగనూరు ఉప కాలువకు 250 కోట్లు, కుప్పం ఉప కాలువకు 150 కోట్లు, 650 కోట్లతో జంగిల్ క్లియరెన్స్ పనులు సాగుతున్నాయి. పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 380 క్యూసెక్కులు, కుప్పం బ్రాంచ్ కెనాల్లో 216 క్యూసెక్కుల నీటి ప్రవాహం సాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణం బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిల విగ్రహానికి పల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకరించారు. ఆ ప్రాంతవాసులు గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయంలో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్ మరియు సిబ్బంది అందరితో ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల మొదటి మంగళవారం రోజు ఆశా డే కార్యక్రమం జరుగుతూ ఉన్నదని వైద్య సిబ్బంది అందరూ తప్పకుండా రికార్డులు, రిజిస్టర్లతో హాజరు కావాలని తెలిపారు. ఈ ఆశా యాప్లో 5 ఇండికేటర్లు ప్రతిరోజు చేయాలని చెప్పారు. ప్రతి గర్భిణీ స్త్రీకు కనీసం 4 చెకప్లు చేయించాలని తెలిపారు. ప్రతి బిడ్డకు 5 సంవత్సరాల వరకు ఉచిత టీకాలు వేయించాలని తెలిపారు. బయట పిహెచ్సి నుండి తల్లి ఇంటికి వచ్చిన గర్భవతులకు, చంటి బిడ్డలకు కూడా ఆరోగ్య సేవలు అందించాలని తెలిపారు. షుగర్ మరియు బీపీ చెకప్ కు విలేజ్ హెల్త్ క్లినిక్ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెఫర్ చేయాలని పేర్కొన్నారు. ఆశాలకు యూనిఫామ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్, సిహెచ్ఓ పార్వతమ్మ, ఎంపీహెచ్ఈఓ హర్నాథ్, సూపర్వైజర్లు బహుద్దీన్, రెడ్డెమ్మ, జమున, ఏఎన్ఎంలు మరియు ఆశాలు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు
ప్రముఖ సినీ గాయకులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ గాయకులు మృదుల, కృష్ణ చైతన్య దంపతులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల గాయకుడు కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగించిందని అన్నారు. చాలా బాగా జరిగిందండి. ముందుగా అందరి ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎప్పుడొచ్చినా స్వామివారిని చూడడం, స్వామివారితో ఆయన్ని చూస్తూ ఉండడం అనేది అసలు ఒక పెద్ద దాన్ని చెప్పలేను, మాటల్లో చెప్పలేనిది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరినీ ఆ స్వామివారు చల్లని చూపు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న మొక్కు ఉండింది, అందుకే రావడం జరిగింది. ఇక్కడ చాలా బాగా అయింది దర్శనం కూడా. సో అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన పొంగనూరులో మంగళవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో 32 సంవత్సరాల మణి ఇంటి గోడలకు నీళ్లు పడుతూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. స్థానికులు వెంటనే షాక్కు గురైన యువకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పొంగనూరు పట్టణం బజారు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆడవయసులు జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. 3వ రోజు మంగళవారం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పిన తర్వాత అభిషేకాలు, అలంకరణ, అర్చనలు, మహామంగళ హారతి అర్చకులు నిర్వహించారు. అనంతరం మహిళలు భక్తి శ్రద్ధలతో వాసవి వ్రతం చేపట్టారు. కార్యక్రమాలను సంఘ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మరియు సభ్యులు పర్యవేక్షించారు. అక్షతాని సమర్పయామి. గంధర్వాణం జనాధర్షాం నిత్యపుష్టాంకరేషణి ఈశ్వరేశం సర్వభూతానాం స్వామిజ పరమేశ్వరం దివ్య పరిమళ గంధాంధారయామి. పసుపు హరిద్రాచూర్ణం. నేను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని పెంచడానికి ఈ విధంగా కలియుగంలో జన్మించాను. మా తండ్రి గారు గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రపులకు చెందిన భక్తులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే ఈ రోజు మీరందరూ కూడా నా ఆత్మ బలిదానానికి తోడవుతున్నారు. ఈ బలిదానానికి పిల్లలు, వృద్ధులు అనర్హులు. కేవలం దంపతులు మాత్రమే ఈ జన్మలో మోక్షానికి అర్హులు. మిగిలిన 612 గోత్రపుల వారు కూడా అనర్హులు. ఈ 102 గోత్రపుల వంశాలు దిగ్విజయంగా ముందుకు వెళ్తాయి. మీరందరూ ఆర్యవైశ్యులుగా పిలువబడతారు. మీరందరూ సుఖ దుఃఖాలు, జయాపజయాలను, లాభ నష్టాలను సమంగా చూడాలి. కోరికలను అణుచుకుని దాన ధర్మాలను చేయాలి. సేవాభావంతో ఉంటూ ప్రజా ప్రయోజన కార్యక్రమాలలో పాలు పంచుకోవాలి. విభిన్న ప్రతిభావంతులకు 6.30 లక్షల బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల 18 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి ఒక్కొక్కటి 6.30 లక్షల విలువ గల బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్లను మంగళవారం చిత్తూరు కలెక్టరేట్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గంగమ్మ జాతర మంగళవారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆలయ కొడి స్తంభానికి అభిషేకాలు చేసి ఒడిబాలు కట్టారు. తర్వాత గంగమ్మకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం గంగమ్మ పుట్టినిల్లు అవిలాలలో జాతర అనంతరం అక్కడి నుంచి పసుపు కుంకుమలు ఆలయానికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి సమయంలో చాటింపు వేస్తారు. చాటు వేసిన తర్వాత జాతర వరకు ఊరు విడిచి ఎవరు పొలిమేరలు దాటరాదని ప్రతీతి.
కనపడాలి కింద పోయే వాళ్ళకి నా మాట ఏంటండి ప్లీజ్ బాబు ఏం బాబు తీసేటప్పుడు చెయ్యండి తీసుకొని లోలే తీసుకొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్ను పంపిణీ చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. చురుగ్గా జరుగుతున్న హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు. ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు నమస్కారం.